సార్ దాదాపుగా 9 నెలలు అవుతుంది చంద్రబాబు నాయుడు గారు గాని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆయన కేవలం అభివృద్ధి, జనాలు మనల్ని నమ్మారు, నమ్మి ఓట్లేశారు, వ్యక్తిగత కక్షలకు పోవద్దంటున్నాడు, అభివృద్ధే ముఖ్యం అంటున్నాడు. ఎట్లుంది పరిపాలన, ఎలా ఉందంటారు మీ అభిప్రాయం ప్రకారం? పరిపాలన నెంబర్ 1 ఉంది సార్. ఎందుకు సార్? ఎక్సలెంట్ పరిపాలన విషయంలో మటుకు ఎక్సలెంట్ అండి. ఆ. ఎందుకంటే అతని పరిపాలన మీద ఎప్పటి నుంచో అనుభవం ఉంది అతనికి. అవును. చంద్రబాబు నాయుడుకి మంచి అనుభవం ఉంది ఉమ్. దేనికైనా సరే. అలాగే దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు టచ్ అయ్యారు. అవును. అతను కూడా సేమ్ డెవలప్మెంటే కానీ మనీ కోసం వాళ్ళు చూడలేదండి. పోగు చేసుకుందామని ఆలోచన లేదు, డబ్బు పోగు చేసుకుందాం మనం చేయాలి. ప్రజల్లో ఇంత క్లారిటీ ఉన్నా కూడా ఇంకా ఏదో వాళ్ళని మభ్యపెట్టి మోసం చేసేలాగా ఉన్న. 1 సంవత్సరం ఆల్రెడీ కళ్ళు మూసేసుకున్నాం, ఇంకో 4 ఏళ్ళు కళ్ళు మూసుకోండి అని చెప్పి అంటున్నాడు కదా. ఇప్పుడు 5 సంవత్సరాలు ఇంట్లోనే పడుకున్నాడు కదండి, అసలు బయటికి రాలేదుగా. బయటకు వచ్చున్నాడా ఏ రోజునన్నా కానీ? వాళ్ళకి శవం కనపడితే చాలు, ఇంక వేరేది అవసరం లేదు. ఒక్కరికి కనీసం పరామర్శించడానికి కానీ ఇది ఈ రోడ్లు బాగోలేదు, ఇది చేయాలి, ఇది చెందాలి అనేది మాత్రం లేదు. అది ఎంతసేపు తెనాలి రావడానికి హెలికాప్టర్లు వచ్చారండి, మరి ఇప్పుడు ఎందుకంటే కారులో తిరుగుతారు? మరి ఇప్పుడైనా హెలికాప్టర్ సొంత తిరగొచ్చు కదా. ఇప్పుడేమో వాళ్ళు ఎంతైనా చేసుకోవచ్చు, ఎంతైనా. ఇంటి ముందు అన్ని ఫెన్సింగ్లు పెట్టుకునే కాడికి నువ్వు ఎందుకంటే ప్రజల్లో నిన్నెందుకు గెలిపించారు? ప్రజల్లో కలిసిపోయి పరిపాలన చేయాలని ఒక ఆలోచనతో నువ్వు వచ్చినప్పుడు నీకు అంతంత అవసరం అండి. ఏంటంటే అసలు ఆ బార్కెట్లు కట్టుకుంటుంది, ఆ పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకుంటుంది, ఆ సెంటర్లో తాడేపల్లి సెంటర్లోనే పోలీసు పికెటింగ్లు ఏంటి, వెళ్ళేవాడిని అంత అవసరం అసలు దేనికి బాగాలేదు కదండి. ఎందుకు అంత అవసరం ఏముంది? నిన్ను చేయాల్సిన పని ఉంటే నేను ఎందుకు గెలిపిస్తారు? ఇప్పుడు నువ్వు మంచి చేస్తున్నావు అన్నప్పుడు నీకు నేను సపోర్ట్ చేస్తా. మంచి చేసాడు ఎవరైనా సరే నేనైనా సపోర్ట్ చేస్తా, వేరే ఉద్దేశం కాదు, పార్టీ పరంగా కాదు. ఏదైనా కానీ పరిపాలనని కట్టుకుంటే ఎవరైనా సపోర్ట్ చేస్తాను, నేనైనా సపోర్ట్ చేస్తాను. ఇక్కడ గుంటలు పడ్డాయి, ఎన్నోసార్లు నా సొంత ఖర్చులతో నేను వేయించాను. మరి అది ఏది 5 సంవత్సరాలు ఒక్కరోజు అన్నాయా? ఏంటిది ఇంతలా గుంట పడుతుంది? మరి ఏంటనే ఎవరన్నా అడిగిన వాళ్ళు ఉండారా? ఎవ్వరు లేరు. కనీసం అంటే ఆయన సరే ముఖ్యమంత్రిగా గత 5 ఏళ్లలో ఏదో పని చేశాడో చేయలేదో పక్కన పెడదాం, కనీసం మంత్రులుగా ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఏనాడైనా బయటకు వచ్చి అడిగిన దాఖలాలు ఉన్నాయా? ఏమంటే ఆ మంత్రులే కొంతమంది చంద్రబాబు నాయుడు తిట్టు నీకు మినిస్టర్ ఇస్తా, పవన్ కళ్యాణ్ తిట్టు నీకు చైర్మన్ ఇస్తా అని ప్రతి ఒక్కళ్ళని కూడా ఎవరు కూడా అందరూ సిన్సియర్గా చేసినటువంటి మినిస్టర్ ఎవరు లేరండి. వాళ్ళకి అసలు అవగాహన కూడా లేదు. ఉన్నటువంటి మినిస్టర్స్ ఎవరైనా సరే వాళ్ళకి అవగాహన కూడా లేదు. ప్రజల్లో ఆలోచించండి, ప్రజలు ఎలా ఉన్నారు, ప్రజలను బట్టి మీరు కూడా వెళ్ళండి. ఒక్క జగన్ అని కాదు, మీరు దేనికి వచ్చింది? మీరు మినిస్టర్ ఈక్వల్ జగన్తో పాటేగా మీరు కూడా. జగన్తో పాటు మీరు చేస్తున్నారు పరిపాలన. మీరు ఎమ్మెల్యే మినిస్టర్ అయినా సరేనండి, జగన్ ఎవరు మీరందరూ కలిసి చేస్తేనే అతను ముఖ్యమంత్రి అయ్యాడు. మరి మీకు ఆ పవర్స్ ఉన్నాయిగా, మీరు ఆ పవర్ చేయాలి కదా. మీ దగ్గర పవర్ పెట్టుకొని చేతులు కట్టుకొని అక్కడ పోయి నుంచి అక్కడ మీరు ప్రజలకు ఏమందిస్తారు? పరిపాలన ఏం చేస్తారు? మరి ఇంత గొప్పగా ఆలోచించే జనాలకి ఏదో మేము డబ్బులు ఇచ్చాం కాబట్టి వాళ్ళు ఓట్లు వేసేస్తారనుకుంటే, సొంత చెల్లి చెప్తుంది, తల్లి చెప్తుంది, అప్పుడు నువ్వు గెలిచినప్పుడు సొంత బాబాయిని చంపేశారన్న రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఏం చేసిన దాఖలాలు లేవు. అయినా కూడా ఇంకా 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి నేను వచ్చేస్తానని ఎట్లా చెప్పగలుగుతున్నాడు అంటారు? ఏమంటే మనం తప్పుడు వాళ్ళం అండి, చెల్లెలు తప్పుడుదా మరి? సరే మనం తప్పుడు వాళ్ళమేనండి. చెల్లె చదువుతుందిగా మన ఓట్లు మాకండి అని, అంత బాధ ఏమొచ్చింది? చెల్లి చెప్పాల్సిన బాధ ఏముంది? నా చెల్లి ఉందండి, నేను వ్యాపారం చేసుకుంటున్నాను, మా చెల్లి ఉంది, నాకు సహకరిస్తుంది. నువ్వు తప్పు చేస్తే మరి ప్రజల్లో చెప్తుంది కదా, అంతేగా. అయ్యా నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు వద్దు, నేను వ్యాపారం చేయమాక అనేదిగా. అదే సేమ్ వాళ్ళకి ఆ కేటగిరీ, నాది ఈ కేటగిరీ. వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారు, వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నాను. నాకు సహకరిస్తుంది, చెల్లి అయినా సరే తల్లి అయినా సరే ఎవరైనా సరే సహకరిస్తున్నాను, చేసుకుంటూ వెళ్తున్నాను. నీకు ఇంట్లోనే సహకరించినప్పుడు బయటకు వచ్చి ఏం చేయగలవు? రా, బయటికి రా, ప్రజల్లో కలు, సమస్యలు తెలుసుకో, పరిపాలనకి ఎలా చేయాలని ముందుకు. చాలా మందికి ఉన్న అనుమానం ఏంటంటే 5 ఏళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి నీవు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జనాల్లోకి నువ్వు రావచ్చు, నీకు సెక్యూరిటీ ఉంటుంది, ఎంతో ఉంటుంది. మీరు అన్నట్టుగా పరదాలు కట్టుకోవడమో చెట్లు కొట్టేయడమో ఇదే తప్ప ఏనాడు జనాల్లోకి రాలి. ఇప్పుడు మాత్రం మళ్ళీ నేను జనాల్లోకి వస్తాను, జనాల కోసం బతుకుతాను అంటారు. అది ఒక పైకి అంటమే కానండి, రాడండి, అసలు రాడు. అసలు ఏంటంటే ప్రజలు ఏదో డబ్బులు ఇస్తే వాళ్ళే వస్తారు, లాస్ట్కి ఓట్ల టైంకి మనం డబ్బులు పంచుదాము. అలా ఎవరన్నా ప్రజాధనాన్ని ఇచ్చేయటమే కదండి అతను సోమరపోతులు చేయటం. దేనికంటే పరిపాలన చేయి, శుభ్రంగా రోడ్లు గీట్లు అన్ని పరిపాలన శుభ్రంగా చేయండి. నీకు జనంతో పనే ఉంది, ఇంకా అందరూ నీ దగ్గరికి వచ్చి కూర్చుంటారు, నిన్నే సహకరిస్తారు. ఇవాళ చంద్రబాబు నాయుడు అట్టాగా అట్లాగే నిన్ను కూడా మేము కూడా ఇవాళ నువ్వు చెయ్యి, మేము కూడా చెయ్యి అంటాం. దానికి 100% అండి, 100% నెంబర్ 1 ఉంది. రాజధాని కూడా నెంబర్ 1గా నిర్మిస్తారు, ఎందుకంటే కేంద్రం కూడా సహకరిస్తుంది. మరి కనీసం రాజధాని అన్ని సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు, ఆంధ్రప్రదేశ్కి ఒక బ్యాంకు లేదు. ఏది ఆంధ్ర బ్యాంకు ఉందా? లేదుగా. కేరళ బ్యాంక్ ఉందా? కర్ణాటక బ్యాంక్ ఉందా? మహారాష్ట్ర బ్యాంక్ ఉందా? తెలంగాణ బ్యాంక్ ఉందా? మనకు ఆంధ్రాకి బ్యాంక్ ఏది అసలు? ఏదండి? పోరాడం లేదు. ఏది
మీకు అవకాశం ఇస్తున్నాం, పైన ఉన్నాం. అవును. ప్రెసిడెంట్ లోకల్ చూసుకుంటాడండి, వాస్తవం. ఎంపీటీసీ కొంచెం పైన చూసుకుంటాడండి, జడ్పీసీ ఆయన పైన చూసుకుంటాడండి, ఆయన పైన ఎవరు ఉన్నారు, మిగతా వాళ్ళు చూసుకుంటారండి. కలెక్టర్ అనే అతను ఏంటంటే కంటిన్యూగా అతని జీవితకాలం ఎంతవరకు ఉందో అంతవరకు ఆయన చేసుకుంటూ వెళ్తాడు. మనం కలెక్టర్ని విమర్శించకూడదు, వాళ్ళని ఎవరిని విమర్శించకూడదు. పరిపాలన చేసేటువంటి వాళ్ళు మీరు చేయండి, ఎవరో ఏదో అన్నారని కాదు, వాళ్ళు అంటుంటారు. దారి పొడుగుని ఎవరిని కూడా మెప్పించలేము, భగవంతుని కూడా మెప్పించలేము ఈ రోజున. కాబట్టి మనం చేయాల్సింది ఏదో చేసుకుంటూ వెళ్తే 10 మంది అన్న మనకు ఉపయోగపడతారు. చివరిగా బాబాయ్, అంటే మీరు అన్నట్టుగా కేవలం ప్రజాసేవే అనేది ముందుకు వెళ్తున్న చంద్రబాబు నాయుడు గారు, కానీ వ్యక్తిగత కక్షలతో ఈ రోజున పోసాన్ని అరెస్ట్ చేశారు, లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేశారు, కేవలం వ్యక్తిగత అరెస్టులు అని చెప్పి అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అరమ్మని చెప్పారండి, తిట్టమని చెప్పాడండి? చెప్పండి. పరిపాలన ఇన్నాళ్ళ నుంచి చేస్తున్నారు, నేను చాలా అనుభవం ఉంది నాకు. ఏంటి, నేను అన్ని చూస్తానే ఉన్నాను, నాకు బాగా అనుభవం ఉంది. ఎప్పుడో దాదాపుగా మన రోషి గారు ఏంది అంత ముందు చేసినటువంటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి కానీ జనార్దన్ రెడ్డి కానీ అంత అనుభవం ఉంది. ఎవ్వరు కూడా అసెంబ్లీలో తిట్టుకున్నట్టు కానీ మాట్లాడుకుంటామే అంతవరకే. పోరాడు, ఇప్పుడు కూడా వచ్చి సమస్య మీద పోరాడండి అసెంబ్లీకి వచ్చి. నిన్ను ఎవరు వద్దంటున్నారు, ఎవరైనా వద్దన్న వాళ్ళు ఇంకా ఆహ్వానిస్తున్నారు, గౌరవిస్తున్నారు నీకు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నీకు ఎంత గౌరవం ఇచ్చారు, అసెంబ్లీలోకి వస్తే ఎంత గౌరవం ఇచ్చారు నీకు. అలానే ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవిస్తారు. నువ్వు అసెంబ్లీ రాకుండా ఇంట్లో కూర్చొని ఏంటి నాకు ప్రతిపక్ష హోదా కావాలి, ఎక్కడి నుంచి వస్తుందండి, మనం ఇస్తేనే కదండి, వాళ్ళు ఇచ్చేది కాదు, మనం ఇస్తేనే, మన అందరం కలిపి ఇస్తేనే అతని ప్రతిపక్ష హోదా వస్తుంది. 18 సీట్లు కూడా తెచ్చుకోలేకపోయావు, 151 సీట్లు అంటే నువ్వు ఎంత హోదాలో నుంచి అంతవరకు వెళ్ళిపోయావు. ప్రమోషన్లో లేవు, డిమోషన్లోకి వచ్చేసావు. ఎవరైనా ప్రమోషన్ కోసం తెలుసుకోగలుగుతారంటారా, లేదా ఇంకా అదే అజ్ఞానం? అంటే ఇప్పుడు ఈ బట్టలు ఒప్పదీసి నిలబెడతా, ప్రతి ఒక్కరిని ఎక్కడున్నా సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొస్తా అంటారు. నువ్వు వచ్చి నన్ను బట్టలు దిమ్మని నేను కూడా ఇస్తానా? నువ్వు ముఖ్యమంత్రి అయినా సరే నువ్వు వచ్చి బట్టలు దిమ్మని నేను కూడా ఇస్తానా? ఎందుకు తీస్తామండి? అది ఊరకట్ట వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాడు. అది బాబాయ్ 9 నెలలు అవుతుంది చంద్రబాబు గారు వచ్చిన దగ్గర నుంచి కూడా పెన్షన్ ఆయన చెప్పినట్టుగా మొదటి నెలలోనైతే 7,000 ఇచ్చారు, 3 నెలలు ముందుగా చెప్పారు కాబట్టి. ఇప్పుడు 4,000 వస్తుందా, ఏమైనా తగ్గిస్తున్నారా? 4,000 వస్తున్నాయి, కరెక్ట్గా టయానికి వస్తున్నారు, పొద్దున్నే వచ్చేస్తున్నారు చీకటితోనే. అందరూ చక్కగా సంతోషంగా తీసుకుంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నప్పుడే బాగుంది, నేనే బటన్ నొక్కాను, 250 వేసిన నేను చేసినప్పుడే పరిపాలన బాగుంది అంటున్నాడుగా. బటన్ అయితే నొక్కుతాడు కానీ అండి, వాళ్ళు వచ్చి మా ఇచ్చేవాళ్ళు మధ్యాహ్నానికి వచ్చి మాడిపడకు వచ్చి ఇవ్వటం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయటం. ఈ పరిపాలన, ఈ రోడ్లు ఇవి ఎంత ఇబ్బంది పడ్డారో, ఎన్ని యాక్సిడెంట్లు అయినాయో, ఎన్ని ప్రాణాలు పోయి. ఇక్కడ మా కళ్ళ ముందే చాలా యాక్సిడెంట్లు అయినాయి, చాలా బాధలు పడ్డారు జనం. ముందు కూడా బాబాయ్ కనీసం ఆ ముందు ఏం అమ్ముతున్నారో తెలియక మందు వల్ల కూడా చాలా మంది ఇబ్బందులు పడ్డారంట. బాగా ఇబ్బంది పడ్డారండి మందు వల్ల. ఆ పచ్చి మందు తాగి చాలా మంది కుటుంబాలు కుటుంబాలు బాగా నాశనం అయిపోయినాయి. ఆ రకంగా బాధపడిపోయారు. ఇప్పుడు పరిపాలన బ్రహ్మాండంగా ఉందయ్యా, నెంబర్ 1గా ఉంది, చక్కగా చేస్తున్నారు. ప్రజల మటుకి ఇబ్బంది ఎక్కడ ఉందనంటే అక్కడ ఎమ్మటే తెలుసుకొని ఎమ్మటే ఇన్ఫర్మేషన్ చేసి ఆఫీసర్ల మీద పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి 151 సీట్లు ఇచ్చినప్పుడు ఆయన కనీసం జనాల్లోకి వచ్చి ఏమని ఎలా ఉన్నారు ఏంటి, మీరు నన్ను గెలిపించారు కదా, నేను మీకు సేవ చేస్తా, అట్లా ఏ రోజైనా వచ్చాడు బాబాయ్? ఏ రోజైనా ఏమండి ఆయన రాటాకి ఆయన చేస్తే ఆయనకి భయం అండి, అడుగుతారని వస్తే, అందుకని రాలా, ఆ భయం మూలకని రాలా. ఇప్పుడు మరి కళ్ళు మూసుకొని నేను వచ్చేస్తా, మళ్ళీ 4 ఏళ్ల తర్వాత నేను వస్తాను అంటున్నాడుగా. అవన్నీ నేను చెబుతానండి, బాగానే సుఖమేముంది అది. ఈసారి ఇంకా 11 కాదు, ఇంకా 4 ఒకటి రమ్మని ఈసారి తెలిసిద్ది ఆయనకి. ఏమండి ప్రజలు మహా తెలియగలవాళ్ళయ్యారు ఇప్పుడు, ఇంతవరకు మళ్ళీ అమాయకులు కాదు. బాగానే ఉందండి, బాగానే ఉంది. ఎందుకు బాగుంది? రోడ్లు వేస్తున్నారు, ఒక్క యాక్సిడెంట్ లేదు, చక్కగా ఉంది ప్రభుత్వం. వీళ్ళిద్దరు కలిసి 20 సంవత్సరాలు కలిసి ఉంటే ఇదే గవర్నమెంట్ బాగుంటది. సో వాళ్ళు అదే అంటున్నారు బాబాయ్. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన అనుభవం నేను బాగుంటదండి. ఇప్పుడు కానీ వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవలు ఉన్నట్టుగా, గొడవలు ఎవడో ఒకడో అసమంటోడు దారియాబోడు అంటుంటాడు, కుక్కలు అంటూ అవుతారు, కానీ ఈ కుక్కల మాటలు వాళ్ళు ఇద్దరు లెక్కేసుకోరు. అది సో ఒకవైపు ఏమో చంద్రబాబు గారు పెన్షన్లు కూడా ఆయనే ఇల్లు ఇస్తున్నాడు, ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు రోడ్లు ఎట్లున్నాయి అనేది ఆయన వచ్చి పరిశీలించి చేస్తున్నాడు. అన్ని చూసుకుంటున్నారు ఇద్దరు, గవర్నమెంట్ బాగుంది, అంతా చూసుకుంటున్నారు. డెవలప్ అవుతుంటారా? డెవలప్ వీళ్ళు ఈసారి కాదు, ఈసారి కూడా వస్తే కొద్దిగా డెవలప్ అయితే, లేకపోతే మళ్ళీ మొండమపిస్తారు. ఆడొస్తే 4 ఏళ్ళు మీరు కళ్ళు మూసుకొని మళ్ళీ నేను వస్తాను అంటున్నాడు. మళ్ళా మునతాడు కడతానికి అంతే, రాష్ట్రానికి మునతాడే, కానీ ఈ 5 ఏళ్ళు వెనకపోయింది. ఏమీ చేయలేదండి. ఒక కాలువ లేదు, ఒక రోడ్డు లేదు, ఒక ఇది లేదు, ఏమీ లేవు. మొత్తం ఈ ఇళ్ళు వచ్చిన తర్వాత చక్కగా ఉంది ప్రభుత్వం. కానీ బాబా ఇంత జరుగుతున్నా కూడా ఒక అంబటి రాంబాబు లేదా పేరుని నానియో పదే వీళ్ళ పథకాలు ఇవ్వలేరు, వాళ్ళు ఏదో దొంగ హామీలు ఇచ్చి వచ్చారు అని చెప్పి
విమర్శిస్తున్నారు కదా వాళ్ళు కుక్కలు లాంటి వాళ్ళండి వాగుతారు. ఉమ్, పిచ్చి కుక్కలు వెళ్తుంటే ఆగుతుంటాం. ఇప్పుడు జంగం వెళ్తాడు, అవును వాటి పరపితే బాదు, అవును జంగం పరపితే పోదు. అవును అంతే అని వీళ్ళు ఆగుకొని ఉమ్. వీళ్ళు చేసేది చేసేది. జనాలకైతే వాస్తవాలు తెలుసు, తెలుసు. ప్రజలు అంత అమాయకంగా అయితే లేరు. ఇదివరకు గవర్నమెంట్ కాదు, ఆ. జనం తెలుసుకున్నారు, ముందంజలో ఉన్నారు ఇప్పుడు ఉమ్, ఎవరికోళ్ళు. ఉమ్. అది బానే ఉందంటావు పరిపాలన అయితే. బాగానే రోడ్లు ఉంది. అవన్నీ వేస్తున్నారంటావు బాబాయ్. చక్కగా ఎత్తున్నారండి.